అంటే ఈ సీక్వెల్స్ అనేసరికి కొద్దిగా రిస్కీ ఇగా ఉంటుంది కదా. సీక్వెల్స్ అనేది ఇప్పుడు మనకు వచ్చిన సీక్వెల్స్ సార్ అన్నీ బ్లాక్ బస్టర్ లేక పుష్ప చూడండి, కాంతారా చూడండి, బాహుబలి చూడండి, కేజీఎఫ్ చూడండి, వీటిల్లో మీకు 1కు మించి చేసిన సినిమాలే 2. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టాక్, ఓకే 1 బాగుందన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ రిజల్ట్గా చూస్తే మాత్రం 2 అనేది ఎక్కడో ఉంది. అంటే చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ చాలా వరకు పార్ట్ 1 చేసేటప్పుడే పార్ట్ 2లో కూడా మేజర్ పార్ట్ షూట్ చేసుకోవటం వల్ల జరుగుతుంది అలా ఏం లేదు, పరిణామాలు. అలా ఏం లేదు. పుష్ప 2 అనేది కూడా 1 అనేది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వచ్చింది. బాహుబలి 1, 2 అనేది అసలు ఫస్ట్ అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది మనకి. వాళ్ళకి కథ స్పాను లెంత్ సరిపోవట్లేదు అనుకునే వీటిల్లో వాళ్ళు మధ్యలోకి వెళ్ళిన తర్వాత స్ప్లిట్ చేయాల్సి వచ్చింది. లేదు ఇది మనం 2 పార్ట్స్, అదే మొత్తం దీన్ని ఒక టైం ఫ్రేమ్లో చెప్పాలంటే సరిపోదని చెప్పేసి అని 2 పార్ట్స్కి వెళ్ళారు. పుష్ప నాకు తెలిసి 1 అనేదే ముందు అనుకుంది. ఆ 1 రిజల్ట్ లేకపోతే 1 వీటిని బట్టి 2కి కూడా స్కోప్ ఉంది వెళ్ళారు. ఎప్పుడైనా 1 సెకండ్ పార్ట్కి 1 అనేది ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసేసి ఉంది. ఇప్పుడు కాంతారా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సెకండ్ పార్ట్. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. కేజీఎఫ్ అయినా అంతే, బాహుబలి అనేది ఆడింది కాబట్టి వాళ్ళు 1, 2కి వెళ్ళారు. ఇప్పుడు కాంతారైనా అంతే, వాళ్ళు ఏమి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యే టైంకి పార్ట్ 2 చేద్దామనే ఇంటెన్షన్ ఏం లేదు. పార్ట్ 1 రిజల్ట్ తర్వాత వచ్చింది అది. అది